ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు మీడియాలో ఉండాలి. ఎందుకంటే ఆయన పని చేయడు కాబట్టి పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ఏదో చేస్తున్నట్టుగా కలరింగ్ ఇవ్వచ్చు. ఇదే దినచర్య అయింది. ఇక్కడ చూడండి, నిన్న నేతలు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ 100 సార్లు చేసుంటాడు. నో యూస్. 100 సార్లు టెలికాన్ఫరెన్స్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటంటే ఒక్క ఉపయోగం ఉందంటే ఒక్క ఉపయోగం లేదు. ఇప్పుడు 17 నెలల్లో 50,763 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై భారీ వ్యయమని చెప్పి ఆంధ్రజ్యోతిలో దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా చెప్పాడు. అట్లానే ఇక్కడ పందా మార్చిన చంద్రబాబు, ప్రజల్లో వ్యతిరేకత రావడానికి నాయకులే తప్పు చేయాల్సిన పని లేదు, కార్యకర్తలు అధికారులు తప్పు చేసినా అది ప్రభుత్వం మీద పడిద్ది. అసలు ప్రభుత్వమే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది కదా. ముఖ్యమంత్రి మంత్రులు తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్తూ ఉన్నారు. శిశుపాలుడు పాపాలు పండినట్టు ఖచ్చితంగా మీ పాపాలు పండే రోజు దగ్గరలో ఉంది. మీరే తప్పులు చేస్తా, తప్పుడు కేసులు పెడతా, నేను కూడా దాంట్లో బాధితున్నే కదా. పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్లు చూపించకుండా అరెస్టులు చేస్తూ మీ ఎమ్మెల్యేలు అయితే చేసేటటువంటి దందాలకు అంతూ పొంతు లేదు. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఏదైతే బొసక పేకాట క్లబ్బులు, నకిలీ మద్యం, ఈరోజు ఏదైతే చికెన్ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేయటం, బిచ్చగాళ్ళ దగ్గర నెల మామూలు వసూలు చేయటం, కిరాణా దుకాణాల దగ్గర వసూలు చేయటం, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పాలన అసలు ఎక్కడన్నా ఉందరా దేశంలో? ఎక్కడన్నా ఇప్పుడన్నా జరిగి ఉంటుందా? భవిష్యత్తులో కూడా జరగదు. అంత దుర్మార్గమైన పాలన అందిస్తా మళ్ళీ మీరు చెప్పేది చెక్కులు ఏదో అందించలేదంటే ముందు ఆ పని చేయాలంటే వెళ్ళి ఎమ్మెల్యేలు 49 మంది, అది అధికారులైనా చేస్తారు, అది ఎమ్మెల్యే చేయవసరం. ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దోపిడీ మీద ముందు మీరు మాట్లాడండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్ల రూపాయలకి సంవత్సరన్నర కాలంలో ఎలా పడగలెత్తాడో దాని మీద ముందు డిస్కషన్ చేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరేమో పైన వరుసగాలకి ఉల్ఫాగాలకి దోపిడీ చేసి మీరు దోచుకుంటారు. ఇక్కడ వీళ్ళేమో కింద దేన్ని వదలకుండా దోచుకుంటా ఉన్నారు. సెటిల్మెంట్లు, దందాలు, గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఎంతకంటే దిక్కుమాలిన పరిపాలన ఇంకేమైనా ఉందా? మళ్ళీ మీరు ఇక్కడ చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతన ఉండదు. పెన్షన్ ఇచ్చారండి, 50,000 కోట్లు అయిందంట. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతున్నా, సూటిగా చెప్పండి, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. ఒక్కరికైనా ఎందుకు ఇవ్వాలి 18 నెలల కాలంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 66 లక్షల పెన్షన్లు ఉంటే మీరు ఇప్పుడు పెన్షన్లు 4 లక్షలు కోత వేశారు. దివ్యాంగుల పెన్షన్లు 1,00,000 పెన్షన్లు తీసేశారు. మళ్ళీ ఇది అది పెద్ద స్కీము నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను, దేశంలోనే అది పెద్ద స్కీమ్ అంట. దేశంలోనే అతి ఎక్కువ మందిని తీసేసింది మీరే పెన్షన్లని. అది మీరు రాయాల్సినటువంటిది. ప్రతి నెల 1వ తారీఖు ఏ ఆటంకాలు లేకుండా నడుపుతున్నారంట. 2,51,000 కోట్లు అప్పు చేసావు.